ఎన్నికల కోడ్ ముగియగానే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అమలు చేయాలని దళిత్ ఇండస్ట్రీ చైర్మన్ ఎర్రతోట రాజశేఖర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు ఇవ్వకుండా అణిచివేసిందని ఆరోపించారు. ఎంఎస్ఎండీ చట్టం ద్వారా తమకు దక్కాల్సిన నిధులు గత పాలకులు వారికి అనుకూలంగా ఉన్నవారికే కేటాయించారని మండిపడ్డారు. 2015 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అమలు కాలేదు. తద్వారా దగ్గర 20,000 కోట్ల రూపాయల వరకు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు వాళ్ళ యొక్క అవకాశాలను కోల్పోయినారు. కాబట్టి నూతనంగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి మా యొక్క విన్నపం ఏమిటంటే త్వరితగతిన వీలైనంత తొందరగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఏఐసిసి యాక్సెప్ట్ చేసినట్టు లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ యొక్క ప్లీనరీ సెషన్లో యాక్సెప్ట్ చేసినట్టు, తర్వాత ఇప్పుడు ఒక 1 మంత్ కింద రిలీజ్ చేసినటువంటి నేషనల్ మేనిఫెస్టో, కాంగ్రెస్ యొక్క నేషనల్ మేనిఫెస్టోలో వాళ్ళు తీర్మానం చేసినట్టు ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీని త్వరితగతిన తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చేసి ఇక్కడ ఈ వర్క్స్ కాంట్రాక్ట్స్కి సంబంధించి 30% ఏదైతే వాళ్ళు యాక్సెప్ట్ చేశారో ఆ 30% ఇచ్చేటట్టు ఒక జీవో ఇష్యూ చేయడమా, లేకపోతే శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేసి ఇంప్లిమెంట్ చేయడమా జరిగితే ఇన్ని రోజులు ఎస్సీ ఎస్టీలకు జరిగినటువంటి అన్యాయాన్ని మనము అంటే అరెస్ట్ చేసిన వాళ్ళము తగ్గించిన వాళ్ళము అవుతాం అన్నది మా యొక్క విన్నపం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి. మాకు ఇవ్వవలసింది 25,000 కోట్ల రూపాయల ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉండగా వాళ్ళు చేసింది కేవలం 500 కోట్లు మాత్రమే. గత 10 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలకు రావాల్సింది ఈ గవర్నమెంట్ యొక్క ప్రొక్యూర్మెంట్ ద్వారా 20 నుంచి 25,000 కోట్లు ఉండగా వాళ్ళు యాక్చువల్గా చేసింది, వాస్తవంగా వాళ్ళు చేసింది కేవలం 500 కోట్ల రూపాయల ప్రొక్యూర్మెంట్ మాత్రమే జరిగింది. అది కూడా ఎక్కువ శాతం 500 కోట్లు కూడా లోకేష్ కుమార్ సార్ జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నప్పుడు, తర్వాత రొనాల్డ్ రాజ్ సార్ ఇప్పుడు కమిషనర్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రొయాక్టివ్ అప్రోచ్తో మాత్రమే ఇది సాధ్యమైంది. ఆ 500 కోట్ల రూపాయలు కూడా అదర్ కాంట్రాక్టర్స్, అదర్ ఎంటర్ప్రినర్స్ ఎస్సీ ఎస్టీలకు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ను వాళ్ళు